మహాస్వామి వారు వాళ్ళు చెప్తున్నదేమీ పట్టించుకోలేదు. అక్కడి నుండి వెళ్లే ముందు తేనంబాక్కంలోని శివాస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరకు వెళ్ళారు. ఒక చేతిని కళ్ళకు అడ్డంగా పెట్టుకొని ఏదో రహస్యంగా చెప్పారు. అక్కడి నుండి బయలుదేరారు. పరమాచార్య స్వామివారు మౌనంగా నడుస్తున్నారు. ఒకరు అన్నారు, అది మనకు మంచి నడక వ్యాయామం అని. ఇంకొకరు నవ్వుతూ, మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తాము అని అన్నారు. పెద్ద కాంచీపురం చేరుకోగానే స్వామివారితో వచ్చిన వారికి ఆశ్చర్యం కలిగింది. కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలుగా కచ్చపేశ్వర దేవాలయం దగ్గర ఆగిపోయింది. అక్కడున్నవారు మహాస్వామి వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి ఇలా చెప్పారు, ఎందుకో తెలియదు, ఇక్కడి దాకా ప్రశాంతంగా వచ్చిన ఏనుగు ఇక్కడి నుండి కదలడానికి మొండికేస్తుంది. అమ్మవారి రథాన్ని లాగపోతే పెద్దగా అరుస్తోంది. రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరికే ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకొని మహాస్వామి వారు ఏనుగు దగ్గరికి వచ్చారు. దాని శరీరంపై ఒక చెయ్యి వేసి ఏనుగుతో మనం వెళ్ళవచ్చు అని అన్నారు. అంతే, ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లార్చుతూ కదిలింది ఆ గజం. దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మహాస్వామి వారు శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమైంది వారందరికీ.